హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ శ్వేత వెల్కమ్ టు శ్వేత టెక్ మంత్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నానండి. సో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఎవరైతే నా వీడియోని ఇంకా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి పుట్టిన బేబీ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. మదర్ మిల్క్ తాగిన వాళ్ళు డైలీ మనకి 5 to 6 times 7 times మోషన్స్ వెళ్తూనే ఉంటారు. సో 5th month వరకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదండి. మదర్ మిల్క్ తాగే వాళ్ళకి ఎన్నిసార్లు మోషన్ వెళ్ళినా కూడా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుందని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఫార్ములా మిల్క్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు బేబీస్కి. సో దానివల్ల ఏంటంటే పిల్లలకి మోషన్స్ అవ్వడం వల్ల చాలా వీక్ అయిపోతారు. సో వాళ్ళ బాడీలో డిహైడ్రేషన్ అనేది ఉండిపోతుంది. సో అలాంటి టైంలో వాళ్ళకి మనకి వాటర్ అనేది తీసుకోరు కాబట్టి స్పోర్లాక్ అంటే మనం మోషన్స్ పెట్టేటప్పుడు స్పోర్లాక్ అని మనకి పౌడర్ అనేది మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటుంది. సో అది మనము ఆ పౌడర్ని యూజ్ చేస్తే కంపల్సరీ మోషన్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తల్లిపాలు తాగే పిల్లలు ఎలా అంటే డైలీ మోషన్ 4 to 5 times 7 times అలా కూడా వెళ్తారు. అండ్ 7 days వరకు వెళ్ళకుండా నో ప్రాబ్లం అండి. బిలో 5 months వరకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. ఆఫ్టర్ కూడా మీరు పిల్లలకి సాలిడ్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి అలాంటి రిస్క్ అనేది ఉండదు. అయినా కూడా 10 days అయినా కూడా పిల్లలు మోషన్ వెళ్ళట్లేదు అంటే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఏదైనా మెడిసిన్ అనేది వాళ్ళకి ఇస్తారు. సో నేను చూపిస్తాను బేబీస్కి మోషన్ బాగా వెళ్తున్నప్పుడు మీరు ఈ స్పోర్లాక్ పౌడర్ని యూజ్ చేయండి. సో బిలో 5 months పిల్లలకి ఏంటంటే తల్లి పాలలో ఈ పౌడర్ని మిక్స్ చేసి పిల్లలకి పట్టించాలి. అట్ ఏ టైం ఒకేసారి పట్టించకూడదండి. 1 day 24 hours మినిమం 7 to 8 times కొద్దిగా వాళ్ళకి ఇవ్వాలి. అండ్ అబోవ్ 5 months పిల్లలకి వాటర్లో కొంచెం గోరువెచ్చని వామ్ వాటర్లో మనం ఈ పౌడర్ని మిక్స్ చేసేసి వాళ్ళకి డే మొత్తంలో ఒక 5 to 7 times వాళ్ళకి ఇస్తూ ఉంటే బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి మోషన్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. సో అలా మోషన్స్ బాగా వెళ్ళడం వల్ల కూడా బేబీస్ చాలా వీక్ అవుతారు. సో మదర్ మిల్క్ తాగే వాళ్ళైనా ఫార్ములా మిల్క్ తీసుకునే పిల్లలైనా కూడా వాళ్ళకి ఫీడింగ్ అనేది ఇస్తూనే ఉండాలి. మోషన్ వెళ్ళినప్పుడల్లా వాళ్ళు చాలా వీక్ అయిపోతారు. సో కొంతమంది పిల్లలు ఏంటంటే 1 dayలో 10 to 12 times అలా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చూసారు కదా, స్పోర్లాక్ పౌడర్ వచ్చేసి స్పోర్లాక్ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను యూజ్ చేశాను. చాలా బాగుంటుంది. నో సైడ్ ఎఫెక్ట్స్ బేబీస్కి కూడా. సో అబోవ్ 5 months వాళ్ళకు కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మేము పేరెంట్స్కి తెలీదు మోషన్స్ వెళ్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే బేబీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటిది ఏమైనా చేయాలన్నా కూడా భయపడతారు పేరెంట్స్. సో దీనివల్ల మాత్రం మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదండి. బట్ ఏంటంటే బిలో 5 months పిల్లలకు మాత్రం మదర్ మిల్క్తోనే ఇవ్వాలి. లేదంటే వాటర్లో ఇవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళీ కోల్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అబోవ్ 5 months అయితే మీకు నో ఇష్యూ అండి, నో ప్రాబ్లం. వామ్ వాటర్లో ఇది మిక్స్ చేసేసి పిల్లలకి మనకి తాగించడం వల్ల మోషన్ వెళ్ళే వాళ్ళకి కూడా మోషన్ కొంచెం కంట్రోల్ అవుతుంది. అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే మీరు ఒక్కసారి డాక్టర్ని కలవండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నా వీడియో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని. ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ నేను ఏం చేసినా కూడా మీకు వెంటనే అప్డేట్ వస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి పేరెంట్గా నేను అనుకుంటున్నాను. అంటిల్ దెన్ బై బాయ్.